వాషి వాషి జీవితంలో ఫస్ట్ టైం భయ్యా ట్రైలర్ పైరసీలో చూడడం. ఇంతవరకు ఏ సినిమాకి జరిగింది అది ప్రీ రిలీజ్ అయినా కూడా ట్రైలర్ రిలీజ్ చేయకుండా జీవితంలో ఫస్ట్ టైం పైరసీ చూడడం అనేది అనిపించింది నాకైతే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, అది ఓజీ కాన్సెప్ట్ అని మాత్రం చెప్పారు. అది వర్షం పడి కొద్దిగా డిస్టర్బ్ అయ్యేసి మొత్తం ఎట్లా అంటే అట్లా జరిగిపోయింది. కానీ ఓజీ అన్న పదానికి ఎవరైతే పర్ఫెక్ట్ సెట్ అవుతారో వాళ్ళనే సుజిత్ ఈ మూవీకి తీసుకున్నాడు. అంత పవర్ఫుల్గా క్యారెక్టర్ డిజైన్ చేశాడు, అంత అద్భుతంగా డ్రెస్సింగ్ ఉంది, అంత అద్భుతమైన నటన కూడా మన హీరో అయితే కనబరిచారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ మూవీకి పవన్ కళ్యాణ్ పెద్ద మైనస్ అని ఒక అజ్ఞాని అయితే అన్నాడు అనమాట. ఆ అజ్ఞాని పేరేంటో మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఎవరన్నా తెలుసుకొని కమెంట్ అయితే చేయండి. నేను చెప్పిన ఇప్పుడు ఆ పదంలోనే తన పేరు కూడా ఉంటుంది. అంత దారుణమైన కమెంట్ అయితే చేశాడు, ఓజీకి పవన్ కళ్యాణ్ మైనస్ అని. ఎందుకు మైనస్ అవుద్దిరా బాబు? ఆ వాయిస్ ఆ డైలాగ్ చెప్తున్న వాయిస్, ఆ యాక్షన్ చూసావా? నువ్వు చూస్తే నువ్వు ఆ మాట మాట్లాడవు స్వామి నాయన. అంత అద్భుతమైన యాక్టింగ్ అయితే చేశాడు, అద్భుతమైన వాయిస్. మొన్న ఇచ్చారు ఏదో ఒక వీడియో అయితే ఓషి ఓషి అని అద్భుతంగా ఉంది బాబు స్వామి. ఇది అంత అద్భుతమైన డైలాగ్ చెప్తా ఉంటే, అంత అద్భుతమైన యాక్టింగ్ చేస్తా అంటే ఆ మనిషి ఓజీకి మైనస్ అని చెప్పి అనాల్సిన దౌర్భాగ్యం నీకెందుకు కలిగిందిరా స్వామి నాయన? నువ్వు అంత అజ్ఞాని కాబట్టి నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. దగ్గరలో నీకైతే దానికి సంబంధించి మంచిగా కోటింగ్ అయితే వస్తుంది కొంతమంది దగ్గర నుంచి నేనైతే అనుకుంటున్నా. సో దాన్ని పక్కన పెడదాం. సో ఇవాళ జరిగినటువంటి ఓజీ కాన్సెప్ట్ ఎల్బీ స్టేడియం అయితే జరిగింది. ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారంటే వచ్చినారు ఇంతవరకు చాలామంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లకి చాలామంది ఫ్యాన్స్ అయితే వచ్చారు ప్రతి హీరోకి. కానీ ఇవాళ జరిగింది ఏంటంటే ఒక పక్క బీభత్సమైన వర్షం, వరుణదేవుడు నాన్ స్టాప్గా వర్షం కురిపిస్తూనే ఉన్నాడు అనమాట. అసలు జరగాల్సిన కాన్సెప్ట్ బీభత్సమైన ప్లానింగ్ ఉంటే మొత్తం చెడిపోయింది. అంత చెడిపోయినా కూడా మనిషి ఒక్కరు కూడా అసలు పక్క కదిలిన వాళ్ళు అయితే కాదు భయ్యా. అంత కల్ట్ ఫ్యాన్స్ అయితే వచ్చారు మొత్తం మీద ఈరోజు ఈవెంట్కి. అంతమంది ఫ్యాన్స్ని వర్షంలో తడిపించడం ఎందుకు అని ఏమనుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారు, అసలు ఇంకా టైం ఉంది, ఇంకా చాలా అదేంటిది జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఈవెంట్కి సంబంధించి చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి, సాంగ్ ప్లానింగ్స్ ఉన్నాయి, తమన్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ ప్లానింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కూడా. అవన్నీ వద్దనుకొని ఫ్యాన్స్ తడిపించకూడదు అని ఫ్యాన్స్ కోసం ఆలోచించి కొద్దిగా ఎర్లీగానే వచ్చేసాడు అనమాట స్టేజ్ పైకి. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ పైగా వన్ ఆఫ్ ద మెమరబుల్, వన్ ఆఫ్ ది గుడ్ ఎంట్రీ ఎవర్ ఇన్ టాలీవుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే మనం చెప్పచ్చు. ఇప్పటి వరకు బాహుబలికే బీభత్సమైన ఎంట్రీ అయితే జరిగింది హీరోకి అని మనం అయితే అనుకుంటాము. కానీ ఇవాళ జరిగినటువంటి ఎంట్రీ, ఓజీ ఎంట్రీ బీభత్సమైన ఎంట్రీ భయ్యా. అంత అద్భుతమైన ఎంట్రీతో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఒక పక్క కటానా ఎత్తుకొని వస్తా అంటే ఆ స్టైల్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ నడకలో బీభత్సం. అంతకన్నా పెద్దవాడు కూడా వాడచ్చు మనము. ఇప్పటివరకు అయితే బీభత్సం అయితే అనుకోవచ్చు. అంత అద్భుతమైన ఎంట్రీ అయితే ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్లో నేను కావాలంటే కొన్ని ఇమేజెస్, వీడియోస్ కూడా వేసేదని ట్రై చేస్తాను, చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అంత మంచి పవర్ఫుల్ ఎంట్రీ అయితే ఇచ్చారనమాట పవన్ కళ్యాణ్ గారు. సో ఇంకా కొంతమంది చెప్పాను కదా అజ్ఞానం ఉన్నారని చెప్పి, వాళ్ళని అయితే పక్కన పెట్టేస్తే ఆ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరికీ హాయ్ హాయ్ చెప్పుకుంటా కత్తిని ఇలా అంటూ వెళ్తుంటే ఒక రాజు కదా ప్రీవియస్ కాలంలో జనాలకు అభివాదం చేశాడు చూడండి, అలా అనిపించింది నాకైతే. అద్భుతంగా ఉండింది మొత్తం మీద. అది అయిపోయిన తర్వాత స్వోర్డ్తో కొన్ని పోజెస్ అయితే పెట్టాడు. నేను తమిళలో ఖచ్చితంగా అదే పెడతా పోజు. ఆ పోజ్ అయితే బీభత్సంగా ఉంటుంది. కటానా అసలు పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయ్యేట్టు ఏ టాలీవుడ్ హీరోకి, ఏ ఇండియన్ హీరోకి కూడా సెట్ అవ్వదని నా అభిప్రాయం. మీరేమంటారో కమెంట్ అయితే చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా స్టేజ్ పైకి వచ్చేసి ఇంకా స్పీచ్ అయితే స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వర్షం ఒక్కొక్క పడుతుంది, ఇంకెవరిని మాట్లాడేయాలంటే కుదరదు, వర్షంలో జనాలు కనిపించాలంటే కూడా కుదరదు. కాబట్టి స్పీచ్ అయితే స్టార్ట్ చేశాడు. ఫస్టే డైరెక్టర్ సుజిత్ తమన్ గురించి అయితే బీభత్సంగా మాట్లాడాడు అయ్యా. ఈ సినిమాకి హీరో పవన్ కళ్యాణ్ కాదు. ఫస్ట్ హీరో సుజిత్, సెకండ్ హీరో
తమన్ అని చెప్పి వాళ్ళిద్దరు పేర్లు చెప్పి అసలు డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎలా ఉంటాడో అలా బిహేవ్ అయితే చేశాడు పవన్ కళ్యాణ్ గారు. నాకైతే సూపర్ అనిపించింది అది. దాని తర్వాత ఇమ్రాన్ హాష్మి గురించి మాట్లాడాడు. జలక తిక్కలా జా అని చెప్పి ఉంటుంది కదా, ఆ సాంగ్లో ఎలా ఉన్నాడో ఇక్కడ ఈ సినిమాలో బీభత్సమైన యాక్టింగ్ అయితే చేశాడు. తనతో నటించడం నాకు జరిగినటువంటి ఒక గౌరవం అని చెప్పాడు అనమాట. చాలా అద్భుతమైన మాట అది. మన సుజిత్ తమన్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ అసలు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఆ స్టైలింగ్ ఆ దీంట్లో రావడం అనే ఇష్టం లేదంట. కానీ వీళ్ళిద్దరూ పట్టుబట్టి విక్రమార్కుడు అంటారు కదా, అలా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ డ్రెస్ వేపించి కట్టన ఇచ్చి ఆ ఎంట్రీ అయితే చేపించారంట. ఇంత మంచి థాట్స్ అయితే ఉన్నాయి వాళ్ళ బ్రెయిన్ అయితే అనిపించింది. ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు సుజిత్ తమన్ వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ సినిమాకి మేము ప్రాణం పెట్టేస్తున్నాము అనే పద్ధతిలో అయితే వీళ్ళిద్దరూ చేసేసి దాంట్లోకి పవన్ కళ్యాణ్ గారిని కూడా లాగారనమాట. బాబు వివత్సంగా ఉండింది మొత్తం ఆ డైలాగులు వారి గురించి చెప్తా ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇంకో థింగ్ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనేది అయితే మర్చిపోయి ఈ సినిమాలో అంతగా లీనం అయిపోయారంట వీళ్ళిద్దరి వల్ల. ఆ మాటలన్నీ చెప్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హీరోయిన్ కన్మణి, ఈ సినిమాలో కన్మణి హీరోయిన్ పేరు. యాక్చువల్గా అయితే ప్రియాంక అరుణ్మోహన్. ఆమె గురించి కూడా ఒక చిన్న బిట్ అయితే చెప్పాడు. ఏంటంటే ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాలా తక్కువ ఉంటుంది, ఆ ఉన్నంతలో ఆమె అద్భుతమైన నటన చేసింది. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగా ఉండింది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సూపర్గా అనిపించింది అది కూడా. అయితే ఇంకొకరు మ్యూజిక్ డైరెక్టర్కి లిరిక్స్ రాసి ఉంటారు కదా, సో వాళ్ళ గురించి కూడా కొంచెం మాట్లాడాడు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వాళ్ళ గురించి కూడా మాట్లాడాడు. వీళ్ళన్నీ పక్కన పెట్టేస్తే నేను జానీ సినిమా తీసే టైంలో నాకు కానీ ఇంత మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఉండింటే నేను అసలు పాలిటిక్స్లోకి వచ్చేవన్నీ కాదేమో అని చెప్పి సుజీత్ దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ టీమ్ గురించి అయితే మాట్లాడేశాడు. చాలా అద్భుతంగా అనిపించింది అది అయితే. ఇవన్నీ అయిపోయిన తర్వాత అస్సలు హై పాయింట్ ఇదే భయ్యా. ఏంటంటే బాబు సుజిత్ ఎక్కడున్నావు నువ్వు, రాయలరా దగ్గరికి రా ముందు, అసలు ట్రైలర్ అయింది, ట్రైలర్ ఇంకా ఎందుకు వేయలేదు, మా ఫ్యాన్స్ ఎందుకు వెయిట్ చేపిస్తున్నావు, ముందు ట్రైలర్ అయ్యి అని అన్నాడు అనమాట. వాళ్ళు దానికి సుజిత్ వచ్చేసి సార్ ఇంకా ట్రైలర్ రెడీ అవుతుంది, చిన్న వర్క్ ఉంది, సో అది అయిన తర్వాత రిలీజ్ చేసామా అంటే అలా కాదు, నువ్వు వేసేను మా ఫ్యాన్స్ చూసుకుంటారా అండి, మళ్ళీ కాబట్టి నువ్వు రిలీజ్ చేసుకో, ప్రస్తుతానికి ఫ్యాన్స్ కోసం వేసేను ట్రైలర్ అంటే దానికి ఒక డమ్కా అయితే కొట్టించి ట్రైలర్ అయితే వేయించారనమాట. ట్రైలర్ ఎక్కడే కానీ చూపించలేదు, ఏ టీవీ ఛానల్ వాళ్ళు చూపించలేదు, ఏ లైవ్ స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్లో వచ్చిందా దాంట్లో ఏ దాంట్లోనూ చూపించలేదు ట్రైలరు. ఎందుకో మొత్తానికి నాకు తెలియలేదు. కానీ కొన్ని సోర్సెస్ అయితే ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కొంతమంది, వాళ్ళైతే ఆ ట్రైలర్ని క్యాప్చర్ చేసి మొత్తంగా యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, నేను కూడా స్పాల్ చేశాను ఈవెన్ వీళ్ళైతే బ్యాక్గ్రౌండ్లో. జీవితంలో ఫస్ట్ టైం అయ్యా ట్రైలర్ పైరసీలో చూడటం, ఇంతవరకు ఏ సినిమాకి జరిగింది అది. ప్రీ రిలీజ్ అయినా కూడా ట్రైలర్ రిలీజ్ చేయకుండా జీవితంలో ఫస్ట్ టైం పైరసీ చూడడం అనేది అనిపించింది నాకైతే. సో చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్. నేనైతే చూశాను, అంటే ఇలా సోర్సెస్ అప్లోడ్ చేశాను చెప్పాను కదా, ట్రైలర్ అయితే చూశాను, సూపర్గా ఉంది ట్రైలర్ అయితే. ఒరిజినల్ ట్రైలర్ వచ్చిన తర్వాత దానిపైన కూడా ఒక రివ్యూ అయితే చేద్దాం మనము. ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి ఏమైంది, ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి అనమాట. దీని తర్వాత శివమణి ఉన్నారు కదా డ్రమ్స్ ఆర్టిస్ట్, తన దగ్గర అయితే డ్రమ్స్ తెప్పించుకొని ముందర పెట్టేసి ఇంకొక ఫ్లూట్ ఆర్టిస్ట్ ఉంటారు అనమాట, ఆయన కూడా పిలిపించి వీళ్ళిద్దరు తమన్ డ్రమ్ శివమణి డ్రమ్స్ వాయిస్తా ఉంటే అతను ఫ్లూట్ ఆర్టిస్ట్ ఫ్లూట్ మోగిస్తూ ఉంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు మైక్ అక్కడ పెట్టేసి ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తుంటే థ్రిల్ వేరు భయ్య. అసలు అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్న వాళ్ళు ఎంత ఆనందపడ్డారు మనకైతే తెలియని, మనం చూస్తున్న వాళ్ళం మాత్రము చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. అంత అద్భుతంగా ఎంజాయ్ చేశారు ఆయన. అండ్ ఫ్యాన్స్కి ఉర్రు తొలగించే డైలాగ్స్ అయితే చెప్పేశారు. వాషీ వాషీ అని చెప్పి ఒక డైలాగ్ ఉంది కదా, అది మొత్తం అక్కడ మనకి ఏదైతే చూపించారో 1.5 మినిట్ బిట్, ఆ బిట్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్పడం జరిగింది. ఫ్యాన్స్ని ఉర్రు తొలగించేశారు ఏదో తన స్పీచ్తో. అసలు ఏం తిని వచ్చారో మొత్తానికి ఈరోజు ఈవెంట్కి కానీ ఫుల్ ఎనర్జెటిక్గా అయితే ఉన్నారనమాట మొత్తం పవన్ కళ్యాణ్ గారు. అంత అద్భుతంగా ఫ్యాన్స్ని ఉర్రు తొలగించి బీభత్సమైన అసలుగా వానన పడకుండా ఉండింటే ఒక రేంజ్ కాన్సెప్ట్ అయ్యి ఒక రేంజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అయ్యేది. అంత అద్భుతమైన ప్లానింగ్ అయితే ఉండేది వీళ్ళ దగ్గర. వర్షం పడేసి మొత్తం చెడదొబ్బేసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్లస్ సుజిత్ ప్లస్ తమన్ వీళ్ళు ముగ్గురు
ఈ సినిమాలో చేసినటువంటి సందడి మనము సెప్టెంబర్ 25th అయితే చూడబోతున్నాం. నేనైతే టికెట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయి, ఎప్పుడెప్పుడు బుక్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో ఎవరన్నా ఉంటే కమెంట్ అయితే చేసేయండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సూపర్, పవన్ కళ్యాణ్ గారి కటన సూపర్, పవన్ కళ్యాణ్ గారి నటన సూపర్, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ సూపర్. ఇది నేను చెప్పేది అయితే సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ భయ్యా. అది వాళ్ళ రివ్యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. టాటా, బై బై, సలాం.